స్తోత్రమేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని మరి కాసేపైనా మీరు చదువుకున్నారా? ఎందుకంటే దేవుని సన్నిధిలో గడపండి, తద్వారా మనకు క్షేమము సమాధానము అని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకుందాం. ఆది కాండము 28వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను. ఇదిగో నేను నీకు తోడయుండి నీ వెళ్ళు ప్రతి స్థలముందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కటి వాగ్దానం ద్వారా దినం ప్రభు మనతో మాట్లాడుతూ ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? ప్రతి స్థలమందు నిన్ను దీవిస్తాను, ప్రతి స్థలమందు నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తే నేను కాపాడుతానంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఏ అపాయం రాకుండా కాపాడుతానని 91వ కీర్తనలో మరి చెప్పినట్లుగా మరి దేవుడు యాకోబుతో మరి దర్శనం ముందు మాట్లాడుతూ ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఈ దినము నీవు అన్నీ పోగొట్టుకున్న స్థితిలో ఉండొచ్చు. ఎందుకంటే భయంకరమైన జీవితం యాకోబుది. భయాందోళనతో వెళ్తున్నాడు. ఆ దేశం ఎలా ఉంటుందో, అక్కడ ప్రజలు ఎలా ఉంటారో, అక్కడ నాకు మేలు జరుగుద్దో లేదో అని భయపడుతూ ఒకవేళ మరి భయపడుతున్నప్పటికీ మరి ఇక్కడ అన్నను తండ్రిని వీళ్ళందరినీ మోసం చేసినప్పటికీ ఒకవేళ దేవుని స్తుతిస్తున్నాడేమో. మరి దేవుని కృప యాకోబును దర్శించింది. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానం చెప్తుంటే వాళ్ళంతా పులకరిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే తన జీవితం చూస్తే మోసకరమైనదిగా కనిపిస్తుంది, కానీ యాకోబు యథార్థవంతుడు, నమ్మకస్తుడు కనుక దేవుడు మరి యాకోబుతో మాట్లాడి బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఇస్తున్న వాగ్దానమే ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నిన్ను దీవిస్తాను, నీ స్థలమునకు మరలా నేను రప్పిస్తాను, నీతో చెప్పిందని నేను నెరవేర్చే వరకు నేను విడువనని చెప్తున్నాడు దేవుడు. కనుక ఈ దినం ఒకవేళ నీవు మోసం చేసి ఉండొచ్చు, మోసపోయి ఉండొచ్చు, లేదా అన్నీ పోగొట్టుకున్న స్థితిలో ఉండొచ్చు, యాకోబులాగా భయపడుతూ భయాందోళనకరమైన మరి పోరాటంలో నువ్వు ఉండొచ్చు. అయితే నీకు ఇస్తున్న వాగ్దానమే ప్రతి స్థలం ముందు నిన్ను కాచి కాపాడు. ఆ దినం యాకోబుతో మాట్లాడిన దేవుడు ఈ దినము నీతో మాట్లాడి నిన్ను బలపరుస్తున్నాడు. ప్రతి ఒక్కరూ నీ వ్యాధిని బట్టి, శోధనను బట్టి, శ్రమను బట్టి, ఇరుకును బట్టి, అప్పులను బట్టి, మరి దేన్ని బట్టి కూడా మీరు భయపడొద్దని దేవుడు వాగ్దానం వేస్తున్నాడు. ఎందుకంటే ఆయన నీతో చెప్పింది నెరవేర్చే వరకు ఆయన నిన్ను విడువడని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం ప్రతి స్థలమునందు నేను కాపాడుచు నాయన మరలా నీ స్థలంలో తిరిగి వచ్చేదవని వాగ్దానం చేస్తున్నావు ప్రభా. ఎంతమంది ప్రజలు నాయన ఈ ప్రార్థనలు ఎక్కువిస్తున్నారు. యాకోబు జీవితంలో తండ్రి నువ్వు ఏ విధంగా వాగ్దానాన్ని నెరవేర్చావు ఇదే వాగ్దానం ప్రభు ప్రతి ఒక్కరి జీవితాలను మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. రోగులుంటే స్వస్థపరచమని, పాపులుంటే పాప క్షమాపణ దయచేయమని, ఎవరైతే నేను అంగీకరిస్తున్నారు ప్రతి ఒక్కరూ నీ బిడ్డలని తెలియచేస్తూ నేను కనికరించమని, కృప చూపించమని, అలాగే సేవకులను సంఘాలను జ్ఞాపకం చేసుకోమని, గ్రామాన్ని, రాష్ట్రాన్ని, దేశాలని కాచి కాపాడడం, మిగతా ఎన్ని దేశాలని కూడా కాచి కాపాడమని, ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి చోట నాయన నీకు వందనాలు, నీ రక్షణని కాపుదాలించమని. అలాగే యూపీలో కూడా ప్రభు అనేక మంది ప్రాణ నష్టం జరిగింది. ప్రతి చోట నిన్నటి దినం ప్రాణ నష్టం జరిగింది ప్రభు. నీ చిత్తమైతే అక్కడక్కడ ప్రతి కుటుంబానికి ఓదార్పును దయచేయమని, అలాగే ప్రతి ఒక్కరిని కరుణించమని, దినం పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకొనిచున్న ప్రతి బిడ్డకి క్షేమాన్ని సమాధానాన్ని దయచేయమని, గర్భఫలాలు దయచేయమని, ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయత్నాలు సమస్తంలో తోడమని, అలాగే కొద్దిపటి ప్రార్థన మీ పాద సన్నిధి చేసుకుని ప్రార్థనకి ప్రతిఫలం దయచేయమని యేసు నామములో పెట్టాడుచున్నాను తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారు. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మీరు అనేక మందికి షేర్ చేయండి. మొట్టమొదటిగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.